హాయ్ గైస్ అందరికీ. అండ్ వీడియో వచ్చేసి తెలంగాణలో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రన్ అవుతుందో గవర్నమెంట్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడదామని వచ్చాను నేను. ముఖ్యంగా గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది, జనాలు ఎలా ఆదరిస్తున్నారు, జనాలకు ఒపీనియన్ ఎలా ఉంది, అండ్ గ్రౌండ్ రియాలిటీలో జనాల మీద ఎంత ఇంపాక్ట్ తీసుకొచ్చింది, ఇప్పుడు జనాలు విమర్శిస్తున్నారా లేకపోతే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారా అనే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను నేను. అండ్ గవర్నమెంట్ నిజంగా ఎంతవరకు సక్సెస్ఫుల్గా అచీవ్మెంట్ చేసింది ఈ 10 నెలల కాలంలో, దాని గురించి మాట్లాడదామని వచ్చాను నేను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక కొత్త యూనిక్ ఐడియాతో వచ్చానండి. కొత్త యూనిక్ ఐడియా అంటే ఇన్ ద సెన్స్ ఒక యంగర్ జనరేషన్ పల్లెటూరు అంటే జర్నలిజంకి వస్తే ఎలా ఉంటుందనే విధి విధానాలని తేవాలనుకుంటున్నాను. తప్పకుండా నేను ఆదరిస్తే నేను ఖచ్చితంగా మరెన్నో మంచి విషయాలు అండ్ ఏ గవర్నమెంట్ అయినా ఉండని లోపాలు ఉండే విషయాన్ని చెప్పడానికైనా ఇది గవర్నమెంట్ వల్ల ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ ఇది జనాల మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్న విధానాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను 100%. మీరు ఆదరిస్తే సో కంప్లీట్గా జర్నలిజంలోకి ఎంటర్ అవడానికి రీజన్ అండి. అండ్ మంచి విషయం చెప్పడానికి నా ముఖ్య ఉద్దేశం ఇది. సో ఇక టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ 10 నెలల కాలంలో వాళ్ళు స్టార్టింగ్లో ఇంపాక్ట్ చేసిన ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో అండ్ రియాలిటీలోకి ఎన్ని వచ్చినాయి అనే దాని గురించి అండ్ ప్రస్తుతం వాళ్ళు చేసిన పనితీరైనా ప్రస్తుతం నడుస్తున్న విధి విధానాల గురించి పూర్తి విశ్లేషణ చేద్దాం అయితే అనుకుంటానండి. సో స్టార్టింగ్లో తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణలో ఉన్న ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుందో దాన్ని పడగొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. అది పడగొట్టి జరగడానికి ముఖ్య ఉద్దేశం కొన్ని కారణాలు, కొన్ని స్కీమ్స్ జనాల్ని అట్రాక్ట్ చేయడం అండి. అందులో ముఖ్యమైనది ఏదైతే ఇది రైతు భరోసా ఉంటుందో, రైతు భరోసా ఎక్కువ మొత్తంలో ఒక్కొక్క ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ అంటే కొన్ని వందల ఎకరాలు కానీ 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ మొత్తం వెళ్తుంది. వాళ్ళు వ్యవసాయం చేయకుండా కూడా డబ్బులు తీసుకుంటారనే విధి విధానాలపైన అండ్ పుట్లకు అన్నింటికి డబ్బులు ఇస్తున్నారనే విధి విధానాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడంతో కొంత వ్యతిరేక ఏర్పడ్డది. ఇలా ఏర్పడ్డ ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముఖ్యమైన పాత్ర కాకపోయినా ఇది ఎంతో కొంత పాత్ర పోషించింది ఈ డిసిషన్ అయితే. ఇలా కొన్ని పథకాలు ఇంపాక్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. ఇలా కొన్ని వ్యత్యాసాల వల్ల. సో ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏం చేస్తున్నది అనే విషయం గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఎన్నో పథకాలు ఇలా వివరించడం జరిగింది. అండ్ వాళ్ళ ముఖ్య ఎజెండా రుణమాఫీ వల్ల చాలా పర్సెంటేజ్ ఏదైతే స్టార్టింగ్ ఇచ్చిన హామీలో రుణమాఫీ ఒకటి చాలా బలమైనది. సో రుణమాఫీ చేస్తూనే విధి విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి జనాలు కూడా కొంచెం భరోసాగానే నమ్మడం జరిగింది. ఎందుకంటే స్వయంగా వరంగల్ సభ నుంచి రాహుల్ గాంధీ గారే ప్రకటించడం జరిగింది కాబట్టి మేబీ జనాలు కూడా నమ్మడానికి ఆసక్తి ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు రియాలిటీలోకి వస్తే ఈ 10 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒకటి బస్సు మహిళలకు ఫ్రీ అనేది ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో అది రన్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చిన స్కీమ్లో ఏదైతే ఉందో ఈ రుణమాఫీ స్కీమ్ చాలా పెద్దది ఇది వాళ్ళు పెట్టిన దాంట్లో. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 40,000 కోట్ల వరకు రుణమాఫీ జరగాలి, 40,000 కోట్లు కావాలనే విధి విధానాలు స్టార్టింగ్ ప్రవేశపెట్టారు. దాని తర్వాత సర్వే చేసి అన్నీ చేసిన మేము ఇప్పుడు 35,000 కోట్లు అని చెప్పారు, 35,000 కోట్లు అని చెప్పారు. దాని తర్వాత ఇంకా కిందికి వచ్చారు, 30,000 కోట్లు అని చెప్పారు. సో ఓకే ఉండొచ్చు అంటే అందరినీ సర్వే చేసి తీసుకున్నామని. కానీ వాళ్ళు చేసిన విధి విధానాల్లో సక్సెస్ఫుల్గా ఒకటేసారి వాళ్ళు చెప్పిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఒకటేసారి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అందరికీ 100% జరగలేదు. మా ఊరే తీసుకుంటే 40% మాత్రమే రుణమాఫీ జరిగింది. 60% పీపుల్ ఏదైతే 2018 కంటే ముందున్న ఏదైతే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేయడంలో ఉన్నారో వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళని కూడా టేక్ ఓవర్ తీసుకుని చేయాల్సిందే కదా రుణమాఫీ. నేను రుణమాఫీ గురించే మాట్లాడుతున్నాను. ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళని టేక్ ఓవర్ తీసుకుని రుణమాఫీ చేయాలి కదా. సో మా ఊరినే తీసుకోండి ఎగ్జాంపుల్, 40% మాత్రమే రుణమాఫీ అయింది, 60% మెంబర్స్కి రుణమాఫీ అయితే 100% అవ్వలేదు. అండ్ దెన్ నెక్స్ట్ రైతు భరోసాకి వస్తే వాళ్ళు ఇప్పటిదాకా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే ఇవన్నీ సరి చేయాలని చెప్పారు. సరే గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా కొన్ని అవకతవకలు ఉంటాయి కాబట్టి దాన్ని సరి చేయడానికి ఓకే. 10 నెలలు పట్టిందండి. 10 నెలలు అయిపోతుంది. ఇంకా నిన్న ఒక 2 days బ్యాక్ తుమ్మల గారు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే స్వచ్ఛదనంగా పండిస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని మళ్ళీ ఒక వంక పెట్టడం జరిగింది. నాకు అదే అర్థమవుతలేదు. ఈ 10 నెలల కాలం ఏం చేశారు? కమిటీ ఇస్తున్నాను చెప్పారు కానీ ఏ కమిటీ వేసి ఎంతవరకు నిర్ధారణ తీసుకొచ్చారు? అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వానాకాల సీజన్ అయిపోయింది. ఇంకా 10-20 రోజులు అయితే వానాకాల సీజన్ అయిపోతుంది.
అంటే ఈ సంవత్సరానికి సంబంధించింది ఎగ్గొడతారా, లేకపోతే ఒక సీజన్ సంబంధించి ఒక సీజన్కైనా ఇస్తారా ఇయర్ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వడం జరగలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట్లాడుతూ మేము కమిటీ ఇస్తున్నాం, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పినారు, కానీ ఒక డేట్ ప్రకటించడం కానీ జరగట్లేదు. ఇదొక విషయం. అండ్ ఇంకోటి, ఇప్పుడు విషయాల్లోకి వస్తే ఇలా ఎన్నో ఇచ్చిన స్కీమ్స్లో పూర్తి స్థాయిలో మహిళలకు 25,000 ఇస్తామని చెప్పారు. ఇలా జరగని వాటి గురించి ఎన్నో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. సరే, ఇప్పుడు రియాలిటీలోకి మాట్లాడుకుంటే జనాలకు యూజ్ అయ్యే వాటిని గురించే మాట్లాడుకుందాం. యూజ్ అయ్యే వాటిని రైతులకు సంబంధించిన వాటిలో అది చాలా యూజ్ అయ్యేది, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేకపోయింది. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ రన్ అవుతున్న గవర్నమెంట్ ఉందో, రేపు ఇంకా ఒక 6 నెలలు ఒక 2 నెలలు నెల పాటును చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ 1 year అయిపోతుంది కాబట్టి డ్యూరేషన్ 1 year, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కాంగ్రెస్ మీద అంటే ఎలాంటి వ్యతిరేకతగా వస్తుందా రాదా అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ విలేజెస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉండే ఒపీనియన్ ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయడం మర్చిపోకండి. నాకున్న సమాచారం మేరకు చెప్తున్నాను నేను. తప్పకుండా వ్యతిరేకత మాత్రం ఏర్పడడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అండ్ కొన్ని విషయాల్లో వాళ్ళు మంచి చేశారు, తప్పకుండా ఒప్పుకుంటాను నేను. కొన్ని విషయాలు అంటే ఇప్పుడు హైడ్రా లాంటి సంస్థ తీసుకురావడం కానీ కొన్ని ఇంప్లిమెంట్స్లో వాళ్ళు మంచిగా చేశారు, నేను కొన్ని తీరుతాను నేను. కానీ ఏదైతే ఈ విలేజ్ నుంచి వాళ్ళని ఎక్కువగా ఆదరించింది, ఇప్పుడు ఈసారి వాళ్ళ ఎలక్షన్లకు రావడానికి ముఖ్య కారణమే ఈ విలేజ్లో ఉండే పబ్లిక్. వాళ్ళని ఎంచుకోవడం ఎక్కువగా జరిగింది. సిటీస్లో ఉన్న వాటిలో అంత కనుక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని సీట్లు సిటీస్లో రాలేదు. ఏదైతే విలేజ్లో ఉంటున్న ఎక్కువ నియోజకవర్గాలు ఉంటాయి అవే ఎక్కువ రావడం జరిగింది. సో ఆ పీపుల్స్కి ఇప్పుడు కొంచెం నెగిటివ్ ఏర్పడడం కానీ, నేను చాలా చోట్ల నుంచి వింటున్న విషయం ఏంటంటే చాలా మొత్తం నెగిటివ్ ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ వస్తుంది. సో నాకు తెలిసినంతవరకు అయితే గవర్నమెంట్ ఎప్పుడైనా ఫామ్ అయినప్పుడు ఏదైతే జనాలకు యూజ్ అయి ఉంటుందో వాటి మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు బయట వీళ్ళు చేసిన విధానాలు చూసుకుంటే అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయడం. ఇప్పుడు నిన్న జరిగిన కౌశిక్ రెడ్డి అండ్ ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న పవర్ని యూజ్ చేసి మంచి చేయడానికి ట్రై చేయాలి, కానీ ఇంకా అప్పటికి వాళ్ళు అధికారంలో ఉండగానే విమర్శించడం కానీ, లేకపోతే ఆపోజిట్ పార్టీలను విమర్శించడం కానీ, వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అవి పట్టించుకోకుండా మ్యాక్సిమం మూవ్ ఆన్ అయిపోయి జనాలకు మంచి చేయాల్సిన వాటిలో చేయగలిగితే మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళే వస్తారు. మంచి చేసి ఎవరైతే మంచి జనాలకు చేయాలని అంటే మంచి చేరుతుందో అప్పుడు జనాలు అదే ఆటోమేటిక్గా ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటారు 100%. సో ఇది నా ఒపీనియన్. అండ్ చాలా వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని విషయాల్లో రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, లేకపోతే రైతు భరోసా అయినా ఉండొచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో రుణమాఫీ గురించి అయినా ఉండొచ్చు, ఇవి కొంచెం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే జనాల్ని అందరినీ ఒకే విధంగా చూడగలిగితే బాగుంటుంది. ఏదైతే సులభం కోసం పనిచేస్తున్న వాళ్ళు, మీడియాకు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ జనాల్ని మెప్పించే విధానంలో పక్కన పెట్టి జనాలకు రియాలిటీగా ఏం కావాలనే దాని మీద ఫోకస్ చేయండి. మీరు తిన్మర్ మల్లన్న ఉండొచ్చు, తెలివిలికి రఘువైన ఉండొచ్చు, ఇలా చాలామంది ఉన్నారు మన తెలంగాణలో ఉంటున్న పబ్లిక్లలో చాలామంది ఉన్నారు. మీరు ఫస్ట్ జనాల్ని మభ్యపెట్టే విషయంలో, జనాల్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంలో పక్కన పెడితే రియల్గా జనాలకి ఏం కావాలని, జనాలకి న్యాయం జరిగే విషయాల్లో మాట్లాడండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎవరైతే తిన్మార్ మల్లన్న గారు ఉన్నారో, మల్లన్న గారు స్టార్టింగ్లో అయితే తెలంగాణ రాకముందు అయితే తెలంగాణ టీఆర్ఎస్ పదవి కాలంలో ఉన్నప్పుడైతే తెగ మాట్లాడేటోళ్ళు, ఇది మీరు చేయట్లేదు, అది చేయట్లేదని. ఇప్పుడు మాట్లాడమని చెప్పింది ఇప్పుడు దాకా ఈయన రైతు భరోసా గురించి మాట్లాడండి, పూర్తి స్థాయిలో ఏమంటారు ఇంప్లిమెంట్ కానీ రుణమాఫీ గురించి మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి, ఎందుకంటే తను అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. అండ్ మరి కొత్త డ్రామా స్టార్ట్ చేశారు మల్లన్న గారు, అదే బీసీల డ్రామా. ఆబ్వియస్లీ బీసీలకు దక్కాల్సిన గౌరవం దక్కాలి 100%. దాంట్లో నేను ఏమాత్రం వెనకాడను నేను, ఎందుకంటే మెజారిటీ పబ్లిక్ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ, ఎలాంటి గవర్నమెంట్ ఒక లా అండ్ ఆర్డర్ నుంచి ఉండే పూర్తి మద్దతు వాళ్ళకు దక్కి తీరాలి, నేను ఒప్పుకొని తీరుతాను. కానీ ఇలాంటి విషయాలు కూడా ఎన్నో ఉంటాయి కదా. తనకు ఏదో తన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు మాట్లాడడం, పక్కన పెట్టడం సరైనది కాదు. అంటే పార్టీలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడి, పార్టీలో తన పవర్ వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ఒక జర్నలిస్ట్ ఉండాల్సిన విషయంలో సమంజసం కాదు, 100% ఒప్పుకొని తీరాల్సిన విషయం. సో అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఇది. అండ్ తప్పకుండా మీరు నన్ను ఆదరిస్తే ఇక నుంచి ఎన్నో విషయాలు, మంచి విషయాలు చెప్తాను. నేను ఎన్నో మంచి విషయాలు చెప్పడానికి వాస్తవాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను నేను 100%. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ విషయం మరెన్నో కొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా. సో నేను ఖచ్చితంగా ఇప్పుడు రానున్న రోజుల్లో
ఒక కొత్త తరహా యంగర్ జనరేషన్ పాలిటిక్స్‌లోకి వస్తే ఎలా ఉంటుందనే ఒక కొత్త తరహా విధి విధానాలని పరిచయం చేయాలనుకుంటున్నా. తప్పకుండా ఇలాంటి విషయంలో మనం ఫైట్ చేసి తీరాలి అని అనిపించింది. తప్పకుండా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.